యేసుప్రభు వారికి వచ్చిన అవమానాలను భరించే స్థాయి మనకుందా? ప్రార్థన చేయండి నా కోసం అని గెస్సిమన్ తోటలో శిష్యులకి చెప్తే వాళ్ళు నిద్రపోయారంట. వచ్చి ఆయన లేపుకున్నాడు, నా కోసం ప్రార్థన చేయలేరా మీరు? మానవ బలహీనతను ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి క్షమ 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 అన్నాడు. ఓ వదిలేయండి వదిలేయండి వదిలేయండి, తెలియదు. ఆఫ్టర్ ఆల్ మనుషులు వాళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ మనం మార్చుకుందాం. ఆయనతో తిరిగిన వాడే ద్రోహం చేసి ఇస్కరియోతు యోధ అప్పగించేస్తే అదంతా మానసిక వేదన. తీసుకొచ్చారు, లాక్కొచ్చారు, కొట్టారు, తిట్టారు, షర్ట్ తీసేశారు. ఒక అవమానకరమైనటువంటి ఒక వస్త్రం, నువ్వు రాజువు కదా నువ్వు అని అవమానంతో ఒక వస్త్రం వేశారు. నువ్వు రాజువు కదా అని ముఖాన ముళ్ళ కిరీటం వేశారు. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు దేవుడి కుమారుడు అంట కదా, ఆగాగు రాజు అంట, నీ చేతిలో రాజధాని ఉండాలి కానీ ఒక రెల్లు బెత్తాన్ని ఆయన చేతికి ఇచ్చారంట. ఒకడేమో నవ్వుతా ఇట్రా నువ్వేనా యేసుప్రభుని ముఖాన్ని తురుక్కు ఉమ్మేశాడంట. ఉమ్ము తుడుచుకోవటానికి కూడా అవకాశం లేదు, చేతులు కట్టేసాడు కదా. ఉమ్ము తుడుచుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎన్నో అవమానాలు. మన ఆఫీసులను మనల్ని తిడితే ఒక అవమానమా? మన బంధువులు మనల్ని తిడితే అవమానమా? మన సాటి సంఘస్థులు తిడితే మనల్ని అది పెద్ద అవమానమా? మన భర్త మనల్ని కోప్పడితే అవమానమా? ఈ అవమానాలు, ఆయన పొందిన అవమానాలలో దూది పింజల్లాగా తేలిపోవద్దా? ఇరుగు పొరుగు మధ్య గొడవలు అవమానాలుగా భావించి కొన్ని సంవత్సరాల పాటు పలుక్కునే వాళ్ళు అంటారు. ఎన్ని అవమానాలు!